హాస్టల్కి వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు పొద్దున్న లేవాలి. పొద్దున్న లేచి బ్రష్ చేయాలి ఫస్ట్. నేను చెప్తున్నా కదా, రేపు నేను పంపించేస్తా, అందుకని మొత్తం కటింగ్ చేయించింది, అంతా కటింగ్ చేయించాలి. ఇప్పుడు మంచిగా కూర్చోవాలి. ఇట్లా అంటే టీచర్ కొడుతుంది, ప్రిన్సిపల్ మేడం ఉంటుంది అక్కడ, తెలుసా నీకు? మంచిగా కూర్చొని నేను చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తున్నా వినాలి, మంచిగా వినాలి నువ్వు, ఓకేనా? అన్నం ఎట్లా ఇస్తారు తెలుసు కదా నీకు? లంచ్ బెల్ అవుతుంది, టిఫిన్ బెల్ అయినప్పుడు ఏం చేయాలి? ఎట్లా? ఆయమ్మ కలిపియది, ఒక్కరికి కల్పిస్తా, అందరూ కలిపియాలి కదా. ఇట్లా ఇట్లా గోడ గొరికి కూర్చోవద్దు. ముసలమైన వారానికి అడుగుతుంది టీచర్, అట్లా మంచిగా కూర్చోవాలి. కూర్చొని టిఫిన్ ఎట్లా పెడతారు నీకు? ఇట్లా పెడతారు కదా, ప్లేట్ పట్టుకొని పోవాలి. ఒక దగ్గర టిఫిన్ పెడతారు, ఇంకో దగ్గర చట్నీ వేస్తారు, ఇంకో దగ్గర ఏమి ఇస్తారు? వాటర్ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తావు చిన్ను? తినాలా? హాస్టల్కి వెళ్తావా మరి? బట్టలు చదివినావా? మొత్తం చదివేసినావా? తిన్న తర్వాత ప్లేట్ వాళ్ళు కడుగుతారు. ఆయమ్మకి ఏం అవసరము? నువ్వు తిన్నది కదా, నువ్వు తిన్నది నువ్వే కడుక్కోవాలి. ఇగో ఇట్లా వండుకోవద్దు, అడగొస్తారా తెలుసా నీకు? ప్రిన్సిపాల్ మేడం పొద్దున్నే 5 o'clock లేపుతుంది. 5 పోతావా? స్కూల్ పోతావా? హాస్టల్కి వెళ్తావా? పోతానంట, అందుకే ప్రేయర్ నేర్చుకుంటున్నా. పోతావా? ఎందుకో పంపిస్తున్నాం, చింత హాస్టల్ పంపిస్తావా? చూడు రేపు పోతావు హాస్టల్కి. హాస్టల్లో బాగుంటుంది చిన్ను, పల్లి పట్టి ఇస్తారు, మిక్చర్ ఇస్తారు, బనానా ఇస్తారు, ఎగ్ ఇస్తారు, అన్ని ఇస్తారు. టైగర్లు ఉన్నాయి మరి, మేడమ్స్ ఉంటారు, మేడమ్సే టైగర్స్ అక్కడ. ఇట్లా కొడుతుంది, ఇట్లా కొట్టింది టీచర్ తెలుసు కదా. ఎట్లా కొట్టింది నేను? కొట్టింది అట్లా? కొట్టిందా లేదా? ఎందుకు కొట్టింది? మంచిగా కూర్చోవాలి మరి. హాస్టల్కి వెళ్తే ఆడ మంచిగా చెప్తారు, మేడమ్స్ కొట్టారు, మమ్మీ డాడీస్ ఉంటారు కదా, అందుకే వాళ్ళు ఏమన్నారు. అందుకే హాస్టల్కి వెళ్ళు, లేవిగా బ్యాగ్ సర్దుకోపు. బ్యాగ్ తీసుకురా పోయి మంది. మేడంకి ఫోన్ చేయి ఫస్ట్, వస్తుంటాను మేడంకి ఫోన్ చేయి. కటింగ్ చేసినాం కదా, లగేజ్ బ్యాగ్లో సర్దేసి ఇవ్వటం. యూనిఫామ్ కూడా పెట్టు, 2 ఎల్లో యూనిఫామ్ కూడా పెట్టు. స్కూల్కి వద్దా హాస్టల్కి వద్దా చెప్పు? మంచిగా కూర్చోమని లేవు, మంచిగా కూర్చో. చెప్పినట్టు ఇంటే హాస్టల్కి పంపియా, కూర్చోమని. నువ్వు మంచిగా కూర్చోమని ఒకసారి ఏందో చెప్పు నాకు. మంచిగా కూర్చో, పైన కూర్చో. ఏంది ఇప్పుడు? హాస్టల్కి వద్దా స్కూల్కి వద్దా? ఎందుకు? మంచిగా చెప్పాలి, ఎందుకు వద్దు? హాస్టల్ ఏమవుతుంది? అన్నీ ఉంటావు, నైట్ కూడా నీకు ఫ్రెండ్స్ ఉంటారా? తినాలి, వాళ్ళతో పాటు తినేసి బజ్జుకోవాలి. నేను వస్తా 1 week తర్వాత వస్తా, సండే రోజు వస్తా, వచ్చి తీసుకొస్తా, ఓకేనా? ఉంటా మరి హాస్టల్ పోదామా? అట్లా ఎందుకు వద్దు మళ్ళా? స్కూల్కి పోదామా మరి? స్కూల్కి వెళ్తావా? వెళ్తామా? స్కూల్కి రెగ్యులర్ కావు, అట్లేం చేయొద్దు అంటే అందుకని, ఓకేనా? స్కూల్కి వెళ్తావా హాస్టల్కి వెళ్తావా? పంపిస్తున్నాం అందరి నోళ్ళ తాడు చెప్పాలి మీద ఇట్లా కొడుతున్నావు అంట. చిన్ని పళ్ళ మీద కొట్టినావు, ఇలా కొట్టినా చిన్ని 2 పళ్ళు ఊడిపోయినాయి తెలుసా? ఎట్లా మరి అట్లా అయితే? టీచర్ నేను ఎందుకు ఇట్లా ఎందుకు కొట్టింది తెలుసా? నువ్వు అన్ని తప్పులు రాస్తున్నావు అంట. రాస్తారా అట్లా తప్పులు? నేను ఎందుకు కొట్టింది టీచర్? నాకు ఏడైంది? ఓలకైంది? ఎందుకు అట్లా అయింది? మరి ఎందుకు అంటున్నావు అట్లా? ఎందుకన్నావు అట్లా? టీచర్ ఎందుకు కొట్టింది నాకు చెప్పింది? పండుకోవద్దు, పండుకుంటే అసలు పంపిస్తాం మళ్ళీ. మరి టీచర్ ఎందుకు కొట్టింది చెప్పి? ఎందుకు తప్పు రాస్తున్నావు? మరి పొద్దున్న దాకా హోంవర్క్ చేసుకోవాలి కదా నువ్వు. రోజు హోంవర్క్ చేసినావా? హోంవర్క్ ఇదే అద్దంట, ఇట్లా చేస్తేనే హాస్టల్కి పోతున్నావు. అందుకే పోవా, హాస్టల్కి పోవా. నీకు వచ్చింది తెలుసా? హాస్టల్లో మంచిగా ఫుడ్ పెడతారు, 2 ఆమ్లెట్లు ఇస్తారు, ఆమ్లెట్లు 2 ఇస్తారు, బాయిల్ ఎగ్స్ 2 ఇస్తారు తెలుసా? అలాగే ఎన్ని పైసలు ఇస్తున్నాం తెలుసా? మనము 50,000 ఇస్తున్నాం హాస్టల్కు, నీకు చదువు చెప్పడానికి తెలుసా? పోతావా? పోను, పైసలు ఇచ్చేది మనకు అలా కట్టేసినాం మనం. అందుకే ఈరోజు నీకు మొత్తం ఎంత కటింగ్ మొత్తం చేపించినాం మంచిగా నీట్గా. ఇగో ఈ కొత్త షర్ట్ వేసిన ఈరోజు. పోతావా? పండుకుంటే పోతావు, తొందరగా హాస్టల్కి వెళ్తావు. ఉంటావా? ఉంటావా? ఎందుకుంటావు చెప్పు? ఏమేమి చేస్తావు మనం ఉంటే? పొద్దున్న లేస్తావా? పొద్దున్న లేస్తావా? చేతులు కట్టుకో. చెప్పినట్టుంటే హాస్టల్కి పంపి. ఏమేమి పని చేస్తావు పొద్దున్న లేచి చెప్పు?
చెప్పు హాస్టల్కి వద్దా అంటే ఏమేమి పని చేస్తావు చెప్పు చెప్పు. పొద్దున్న లేస్తావా? బ్రష్ చేస్తావా? ఏం చేస్తావు ఇంకా? పొద్దున్న లేచి ఏం చేస్తావు? ఇంకా బ్రష్ చేయవా? మళ్ళీ అన్నం తిని మళ్ళీ కూడా కూర్చుంది మళ్ళా ఇంకా గ్రౌండ్కి వెళ్ళాలి. గ్రౌండ్కి వెళ్ళిపోతుందా? అంటే స్కూల్కి వెళ్ళావా నువ్వు? గ్రౌండ్కి వెళ్తావా? గ్రౌండ్కి వెళ్ళి ఇంకా బయట స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసి మళ్ళీ గ్రౌండ్కి వెళ్తాను. మరి హోంవర్క్ చేయవా? హోంవర్క్ చేస్తావా? హోంవర్క్ మళ్ళీ వచ్చినాక హోంవర్క్ అయ్యి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి స్నానం నీ అంతా నువ్వే చేస్తావా? స్నానం చేసి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి మళ్ళా అవును కానీ చెప్పినట్టు వింటావా? మరి తింటావా? చేస్తావా? ఏం పిక్కా పని చేయాలి? హోంవర్క్ చేస్తావా? సరేనా? హోంవర్క్ మొత్తం చేయాలి. అన్నం నువ్వే తింటావా? ఆల్ఫాబెట్స్ అని చెప్తావు కదా, చెప్తావా? చెప్పు ఒకసారి ఇది. ఆల్ఫాబెట్స్ అంటే ఆల్ఫాబెట్స్ చెప్పు. ఆల్ఫాబెట్స్ అంటారు. చెప్పు చెప్తే పంపించాం స్కూల్ హాస్టల్కి. ఫాస్ట్ ఫాస్ట్ చెప్పు ఒకసారి. నేను చెప్పినట్టు ఫాస్ట్ చెప్పు. నాకు వినబడతా చూద్దాం. ఏబిసిడి. గట్టిగా చెప్పాలా? O